పంజాబ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి 2 రకాల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షల్లో అవకతవకలు జరిగి విద్యార్థులు, నిరుద్యోగులు నిరసన తెలిపిన ప్రభుత్వం స్పందన లేకపోవడంతో కొందరు అభ్యర్థులు హైకోర్టుకెళ్లారు. ఆ నియామకాల ప్రక్రియ మీద పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించింది. ఈ అంశమే చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పంజాబ్లో 454 ఫార్మసీ ఆఫీసర్ పోస్టుల కోసం జూలై 2026లో పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఆర్ బ్లూటూత్ పరికరాల ద్వారా భారీగా చీటింగ్ ఆర్ కాపింగ్ జరిగినట్టు తేలింది. 3.5 లక్షల నుండి 13 లక్షల వరకు వసూలు చేస్తూ పరీక్షలో మోసానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ PSRLM కింద 41 బ్లాక్ ప్రోగ్రామ్ మేనేజర్లు, 44 క్లస్టర్ కోఆర్డినేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. మార్కుల కేటాయింపులో తీవ్రమైన వైరుధ్యాలు, అక్రమాలు జరిగినట్టు తేలింది. విద్యార్హతలు, అనుభవానికి ఇవ్వాల్సిన మార్కులకు సంబంధించిన స్పష్టమైన రికార్డుల్ని అధికారులు సమర్పించలేకపోయారని, ఎంపిక నోటీసు మీద సరైన సంతకం లేదా అధికార ముద్ర లేకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఎంపిక ప్రక్రియను కూడా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అదే సందర్భంలో నీట్ పేపర్ అవకతవకల మీద గోల చేసిన కేజ్రీవాల్ మరియు ఈ కేజ్రీ బొద్దింకల బృందం దీని మీద పూర్తిగా మౌనం వహించారన్నది చెడా శాస్త్రి గారు గుర్తు చేస్తున్నారు.